ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ గుర్బాజ్ కేవలం 48 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. కానీ ఇండియానే మ్యాచ్ గెలిచింది. ధర్మశాలలో వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్స్కు కుదించారు. టాస్ గెలిచిన కెప్టెన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. స్టార్టింగ్లో ఆఫ్ఘన్ 26 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బాల్స్లోనే సెంచరీ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ తరపున వన్డేలో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. ఈ ఇన్నింగ్స్లో 8 4 6 సిక్సెస్తో భారత్ బౌలర్లపై దాడి చేశాడు. అయితే భారత బౌలర్లు చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ను 194 రన్స్కి ఆలౌట్ చేశారు. చేజింగ్లో రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఒక టెరిబుల్ మిస్అండర్స్టాండింగ్ వలన రోహిత్ శర్మ రన్అట్ అయ్యాడు. గిల్ అజేయ అర్ధశతకంతో భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో గిల్ వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేసి అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఫ్రెండ్స్, మంచి బౌలింగ్ చేసిన తెలకపై నితీష్ కుమార్ రెడ్డి. గుర్బాజ్ సెంచరీ మ్యాచ్లో హైలైట్ అయిన గెలుపు మాత్రం టీమిండియాదే.